బైన్సాకు సంబంధించి బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సో కంటిన్యూ అవుతున్నాయి. ఒకసారి కొత్తగూడెం కార్పొరేషన్ చూద్దాం. కొత్తగూడెం కార్పొరేషన్లో దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. ప్రధాన పార్టీలకు క్లియర్ మెజార్టీ దక్కలేదు. ఇంకా సిపిఐ నిర్ణయం పైన సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ తో కలిసి మేయర్ పీఠాన్ని సిపిఐ కైవసం చేసుకోబోతోందా? బీఆర్ఎస్ తో కలిసి మేయర్ పీఠాన్ని సిపిఐ కైవసం చేసుకోబోతోందా? అసలు ఎటువంటి ఈక్వేషన్స్ ని ఇప్పుడు సిపిఐ పాటించబోతోంది? ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ సిపిఐ ఏం చేయబోతుందో చూడాలి. సిపిఐ 22 స్థానాలు, కాంగ్రెస్ 22 స్థానాలు, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, సిపిఎం 1, ఇండిపెండెంట్లు 6 స్థానాలు గెలుపొందారు. సో మ్యాజిక్ ఫిగర్ కి సరి సమానమైన దూరంలో ఉన్నాయి కాంగ్రెస్ మరియు సిపిఐ. సో దీంతో క్యాంప్ రాజకీయాల్ని పార్టీలు షురూ చేసినట్టు తెలుస్తోంది. మా ప్రతి ఉదయ్ ఉన్నారు. ఉదయ్, సో సిపిఐ ఏం చేయబోతోంది? సిపిఐ డిసైడింగ్ ఫ్యాక్టర్. సిపిఐ ఎవరితో జాయిన్ అవుతుంది? డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో జాయిన్ అయ్యే అవకాశం లేదు. సో సిపిఐ ఎవరితో జాయిన్ అవుతుందో ఆ వాళ్ళే కొంత అక్కడ పీఠం దక్కించుకునే అవకాశం ఉంది. వాట్ ఈస్ ద ఛాన్స్? ఏం జరగబోతోంది? కూననేని సాంబశివరావు ఏం చెప్తున్నారు? ఎగ్జాక్ట్లీ మనోజ్, ప్రస్తుతం అందరికీ కూడా అదే ఉత్కంఠ అయితే ఉందని చెప్పుకోవాలి. కొత్తగూడెం కార్పొరేషన్ కి సంబంధించి తుది ఫలితాలు అయితే వెల్లడయ్యాయి. మొత్తం 60 డివిజన్లు కొత్తగూడెం కార్పొరేషన్ లో ఉండగా సరి సమానమైనటువంటి దూరంలో కాంగ్రెస్, సిపిఐ 2 కూడా ఉన్నాయి. ఏ ఒక్క ప్రధాన రాజకీయ పార్టీకి ఒక క్లియర్ మెజారిటీ రాలేదు. అబ్సల్యూట్ మెజారిటీ రాకపోవడంతో పూర్తిగా క్యాంప్ రాజకీయాలకు అన్ని రాజకీయ పార్టీలు షురూ లేపాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం మీకు గణాంకాలతో సహా వివరించే ప్రయత్నం చేస్తాను. సిపిఐ మొత్తం 22 స్థానాలను దక్కించుకోగలిగింది. కాంగ్రెస్ కూడా సేమ్ గా 22 స్థానాలు దక్కించుకోగలిగింది. బీఆర్ఎస్ 8 స్థానాలకే పరిమితమైంది. ఇండిపెండెంట్ మాత్రం చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కనబరిచని చెప్పుకోవాలి. దాదాపు 6 స్థానాల్లో విజయం సాధించారు స్వతంత్ర అభ్యర్థులు. బీజేపీ 1, సిపిఎం 1 స్థానానికి పరిమితమైంది. సో పూర్తిగా క్లియర్ మెజారిటీ 31 రావాల్సి ఉంది. కానీ ఆ మెజారిటీ ఎవరికి రాకపోవడంతో పూర్తిగా హంగ్ ఏర్పడిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఇప్పుడే అసలైనటువంటి రాజకీయాల కొత్తగూడెం కార్పొరేషన్ లో మొదలయ్యాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఇండిపెండెంట్లు చాలా కీలకంగా మారబోతున్నారు. దాదాపు 6 స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు అటు సిపిఐ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా రంగంలోకి దిగి ఆ ఇండిపెండెంట్లను తమ వశం చేసుకునేందుకు పూర్తి స్థాయిలో బేరసారాలకు కూడా మంత్రాలు లేపినట్లు మనకు సమాచారం అవుతుంది. సో ఒకవేళ ఇండిపెండెంట్లందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపగలిగితే వాళ్ళ మెజారిటీ మాత్రం 28కి పరిమితం అవుతుంది. సో అప్పటికి కూడా ఒక అబ్సల్యూట్ మెజారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. కానీ సిపిఐకి వచ్చేసి మొత్తం 22 స్థానాలు ఇప్పటికే సిపిఐ గెలుచుకోగలిగింది. బీఆర్ఎస్ తో ఒకవేళ సిపిఐ జత కడితే ఖచ్చితంగా 30 స్థానాల్లో పాగా వేసే అవకాశం ఉంది. ఇక్కడ చాలా కీలకంగా మాట్లాడుకోవాల్సినటువంటి ఎక్స్ అఫిషియో ఓట్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. అది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 22 ప్లస్ బీఆర్ఎస్ ఉన్నటువంటి 8 స్థానాలు 30తో పాటు ఎక్స్ అఫిషియోగా ఉన్నటువంటి కూననేని సాంబశివరావు కూడా మేయర్ ఎన్నికల్లో భాగస్వామ్యం అవుతారు. కనుక మొత్తంగా ఒక మ్యాజిక్ ఫిగర్ అనేది మాత్రం సిపిఐకి వచ్చే అవకాశం ఉంది. అది బీఆర్ఎస్ తో ఒకవేళ జత కడితే. అయితే ఇక్కడ మరొక చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. చాలా కీలకమైనటువంటి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎక్స్ అఫిషియో మెంబర్లు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, అటు ఎక్స్ అఫిషియో మెంబర్లుగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. మేయర్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, డిప్యూటీ మేయర్ కి సంబంధించి కావచ్చు. అప్పుడు కాంగ్రెస్ కు ఒకవేళ మనం లెక్కలు పరిశీలిస్తే అటు 22 కాంగ్రెస్ డివిజన్లను గెలుచుకుంది. కాబట్టి ఒకవేళ 6 ఇండిపెండెంట్ కూడా కాంగ్రెస్ కు మద్దతు కలిపితే 28కి కాంగ్రెస్ స్థానాలు పరిమితం అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ, ఖమ్మం ఎంపీగా ఉన్నటువంటి రామసహాయం రఘురామిరెడ్డి తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే 29కి ఆ మెజారిటీ పెరుగుతుంది. ఒకవేళ రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నటువంటి రేణుకా చౌదరి కూడా ఎక్కడైనా సరే ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆమె మళ్ళీ ఢిల్లీ నుంచి స్వయంగా రంగంలోకి దిగితే ఆ స్థానం ఆ సంఖ్య 30కి చేరుతుంది. అప్పటికి కూడా ఒక అబ్సల్యూట్ మెజారిటీ కాంగ్రెస్ కి వచ్చే అవకాశం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా టీచర్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి శ్రీపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ తోనే ఉన్నారు. ఆయన ఒకవేళ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే పూర్తిగా 31 మ్యాజిక్ ఫిగర్ కు కాంగ్రెస్ చేరుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎటువైపు చూసుకున్నా కాంగ్రెస్ కు సిపిఐ కు చాలా సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకంత ఎక్కువ అవకాశాలు మాత్రం సిపిఐకే ఉంటాయి. ఎందుకంటే ఎక్స్ అఫిషియోకి సంబంధించి ఒకవేళ బీఆర్ఎస్ తో సిపిఐ జత కడితే
బీఆర్ఎస్ నుంచి ఇక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తాతా మధు కూడా ఎక్స్ అఫీషియో మెంబర్ కాబట్టి అతను కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు 32కి చేరుతుంది. ఒకవేళ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న కూడా ఒకవేళ సిపిఐ బీఆర్ఎస్ కూటమికి మద్దతు తెలిపితే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇదంతా జరుగుతుందా, సాధ్యమవుతుందా అనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సి ఉంది. ప్రధానంగా ఈ అంశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం చాలా ఉత్కంఠగా కొనసాగుతుంది. ఎందుకంటే కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి సిపిఐ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడమే కాదు, విడిపోయి పోటీ చేయడమే కాదు, అక్కడ మైత్రి బంధం కూడా పూర్తిగా తెగిపోయినటువంటి సిచ్యువేషన్. గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ శ్రేణులంతా కూడా సిపిఐ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా పనిచేశారు. మరోవైపు సిపిఐ అభ్యర్థులంతా కూడా కాంగ్రెస్ ఓటముల అభ్యర్థికి లక్ష్యంగానే పనిచేశారు. సో ఇరువురి మధ్య ఒక యుద్ధమైన వాతావరణం అక్కడ నెలకొన్న సిచ్యువేషన్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా తీవ్రమైనటువంటి అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారిక దుర్వినియోగానికి పాల్పడింది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగంతో పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. గెలిపే లక్ష్యంగా అనేక కుయుక్తులు పడ్డారంటూ కూడా పెద్ద ఎత్తున సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రతినిధించారు. స్వయంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా స్పష్టమైనటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పై చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సో అసలు సిపిఐ కాంగ్రెస్ తో అటాచ్ అవుతుందా, జత కడుతుందనేది మాత్రం వేచి చూడాల్సింది. కానీ కూనంనేని సాంబశివరావు నిర్ణయం ఏ విధంగా ఉంటుందనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది. మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డితో తన సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, తనకు అత్యంత సన్నిహితుడని, సీఎం మీద అభిమానం ఉందని పదే పదే కూనంనేని సాంబశివరావు కూడా బహిరంగంగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో సీఎం రేవంత్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు ఇద్దరు కలిసి చర్చించుకుంటే మాత్రం మేయర్ స్థానం సిపిఐ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిప్యూటీ మేయర్ ని కాంగ్రెస్ కి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో కూనంనేని నిర్ణయం మీదనే పూర్తిగా కొత్తగూడెం కార్పొరేషన్ రాజకీయాలు ఆధారపడాయని చెప్పుకోవాలి. సో బీఆర్ఎస్ కూడా ఇప్పటికే సిపిఐతో మంత్రాలు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. అటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వదిరాజు రౌతుండతో పాటు అటు ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాదా మధుసూదన్, అదేవిధంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేఖాకాంతలతో పాటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా సిపిఐతో మంత్రాలు జరుపుతున్నట్లు మనకు విశ్వసనీయ సమాచారం అంతా ఉంటుంది. ఏం జరుగుతుందో మరికొద్దిసేపట్లో వెల్లడే అవకాశం ఉంటుంది. కానీ స్పష్టంగా ఇప్పటికే క్యాంపు రాజకీయాలు తెలుపుతారు. సిపిఐ అభ్యర్థులను కాపాడించుకునేందుకు సేఫ్ క్యాంపుకు తరలించారు. కాంగ్రెస్ కూడా తమ పార్టీ తరఫున గెలిచినటువంటి అభ్యర్థులను సేఫ్ క్యాంపుకు తరలించింది. ఇండిపెండెంట్లకు గాలం వేసేందుకు, ఇండిపెండెంట్లకు కొనుగోలు చేసేందుకు ఒక రకమైనటువంటి రాజకీయ మంతనాలు ప్రస్తుతం కొత్తగూడెం కార్పొరేషన్ లో కొనసాగుతున్నాయి. ఒకవేళ ప్రస్తుతం సిపిఎం కాంగ్రెస్ కూడా కలిసి కొన్ని చోట్ల మద్దతు ప్రచారం చేస్తారు, బలపరిచారు. కాబట్టి సిపిఎం కు ఉన్నటువంటి ఒక స్థానానికి కూడా కాంగ్రెస్ కే మద్దతు పలికే అవకాశం ఉంది. కాబట్టి వేచి చూడాలి. మరికొద్ది సేపట్లోనే కూనంనేని సాంబశివరావు తన నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కొన్ని మంతనాలు అయితే జరుగుతున్నాయి. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరికొకరు పరస్పరం మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం కావచ్చు, రాత్రి 7:30 వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇండిపెండెంట్లు మాత్రం చాలా కీలకంగా మారుతున్నారని చెప్పుకోవాలి. ఇండిపెండెంట్లు కొంతమంది సిపిఐతో కాంటాక్ట్ లో ఉన్నారు, ఇప్పటికే మరి కొంతమంది కాంగ్రెస్ తో కాంటాక్ట్ లో ఉన్నారు. సో కొత్తగూడెం కార్పొరేషన్ మాత్రం కైవసం చేసుకునేందుకు మాక్సిమం ఛాన్సెస్ సిపిఐకి అనుకూలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఏ వ్యూహాన్నైనా అమలు చేయవచ్చు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైనా చేసే అవకాశం ఉంది. దాన్ని కూడా మనం తక్కువ అంచనా వేయలేం మనం చూడవచ్చు. సో మొత్తంగా సిపిఐ ఇప్పుడు ఇక్కడ గేమ్ చేంజర్ కాబోతోంది. సిపిఐ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ని ఏ రకంగా దక్కించుకుంటుంది? మా ప్రజలు రోజు చెప్తున్నట్టుగా సిపిఐ పార్టీ నాయకుల ఓటమికి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో మద్దతుగా ఉండి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందా, అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీతో మద్దతు కడుతుందా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కమింగ్ బ్యాక్ టు మరొక బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. ఇస్నాపూర్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య బిగ్ ఫైట్ కొనసాగుతోంది. ఇండిపెండెంట్లను క్యాంపులకు తరలించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ లు పోటీ పడుతున్నాయి. 3 స్వతంత్ర అభ్యర్థులను తీసుకెళ్లారు బీఆర్ఎస్ నేతలు. ఓ స్వతంత్ర అభ్యర్థిని తీసుకెళ్లారు కాంగ్రెస్ నాయకులు. ఇండిపెండెంట్లను తరలిస్తుండగా ఉద్రిక్తత నెలకొంది. భారీగా అక్కడ పోలీసులు కూడా మోహరించి ఉన్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ మొత్తంగా ఉన్నటువంటి స్థానాలు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 26, 14 మ్యాజిక్ ఫిగర్, 10 కాంగ్రెస్కి వచ్చింది, 12 బీఆర్ఎస్కి వచ్చాయి. సో 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. సో ఒక 3 బీఆర్ఎస్ కిడ్నాప్ చేసుకుని ఎత్తుకెళ్ళింది. సో ఒకరిని కాంగ్రెస్ కిడ్నాప్ చేసుకుంది. సో బీఆర్ఎస్ పార్టీ మరి ఇక్కడ 3 తీసుకెళ్ళింది కాబట్టి మ్యాజిక్ ఫిగర్ చేరినట్టే. 12 + 3 15. సో ఆల్మోస్ట్ వాళ్ళు దక్కించుకునే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒకరున్నారు అంటే 10 + 1 11. సో మ్యాజిక్ ఫిగర్ కి రీచ్ అవడానికి అవకాశం లేదు. ఒకవేళ కనుక 4 చేరితే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం లేదు. సో అటు బీఆర్ఎస్ పార్టీకి 2 చేరినా కూడా కొంత ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం ఉంది. ఇస్నాపూరే కాదు, ఇంద్రేశ్వరంలో ఇదే పరిస్థితి.
జిన్నారంలో ఇదే పరిస్థితి, జహీరాబాద్ ఇదే పరిస్థితి, మెదక్లో ఇదే పరిస్థితి, నర్సాపూర్లో కూడా ఇదే పరిస్థితి. సో ఒకటి కాదు రెండు కాదు, ఒకే ఒక్క మెదక్ సంబంధించినటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో నర్సాపూర్, మెదక్, జహీరాబాద్, తర్వాత జిన్నారం, ఇంద్రేశం, ఇస్నాపూర్, సో ఈ 5-6 మున్సిపాలిటీలో కూడా హంగ్ ఏర్పడింది. సో నేను కేవలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ గురించి చెప్తున్నాను. ఒక 3 నాయకుల్ని బీఆర్ఎస్ కిడ్నాప్ చేసుకెళ్ళింది. ఎస్, డెఫినెట్లీ కిడ్నాప్ అనే చెప్పాలి, క్యాంపు తీసుకెళ్ళింది. సో ఒకరిని మాత్రం కాంగ్రెస్ కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయింది. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 2 వచ్చినా కూడా మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవుతుంది. 12 స్థానాలు బీఆర్ఎస్ గెలుపొందింది, మ్యాజిక్ ఫిగర్ 14 కాబట్టి. సో అటు కాంగ్రెస్ పార్టీకి మాత్రం 4 కావాల్సిందే. మరి కాంగ్రెస్ పార్టీకి చిక్కితే మేము కోల్పోతాం కాబట్టి మేయర్ పీఠాన్ని, చైర్పర్సన్ పీఠాన్ని. సో అందుకే బీఆర్ఎస్ పార్టీ ముందుగా ప్లాన్ చేసి క్యాంప్ షురూ చేసింది. కొన్ని నియోజకవర్గాల్లో ఆల్రెడీ నైట్ నుంచే క్యాంప్ షురూ అయ్యాయి. నైట్ నుంచే అభ్యర్థులందరినీ కూడా 50కి 50 మంది అభ్యర్థులందరినీ కూడా డైరెక్ట్ గా క్యాంపుకు తీసుకెళ్లారు. సో క్యాంపులు కొనసాగుతున్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ హ్యాపనింగ్ మనం చూస్తున్నాం. ఒకసారి అక్కడ ఎటువంటి రసాబాస్ చోటు చేసుకుంది, కిడ్నాప్ల పరంపర ఏ రకం కొనసాగింది, ఆ విజువల్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన కిడ్నాప్ల పర్వం పైన మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, సో ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. బీఆర్ఎస్ పార్టీకి 2 కావాలి, కాంగ్రెస్ కి 4 కావాలి. ఓ 3ని బీఆర్ఎస్ పార్టీ అక్కడి నుంచి క్యాంపుకి తరలిస్తే కాంగ్రెస్ పార్టీ 1ని క్యాంపుకి తరలించినట్టు తెలుస్తోంది. సో ఏంటి ఎటువంటి సిచ్యువేషన్, అక్కడ కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది, కొంత పోలీసులు అండ్ నాయకుల మధ్య తోపులాట జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఇస్నాపూర్ నుంచి 26 వార్డులు ఉండగా అందులో కాంగ్రెస్ 10 గెలిచింది, బీఆర్ఎస్ 12 గెలిచింది, ఇండిపెండెంట్ గా 4 గెలిచిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వీరి యొక్క సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కావాలంటే ఖచ్చితంగా 2 అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే సంబంధించిన ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి స్వతంత్ర అభ్యర్థులను క్యాంపు తరలించేందుకు పోటీ పడ్డ కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులుగా చెప్పుకోవచ్చు. 3 స్వతంత్ర అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఒక్క స్వతంత్ర అభ్యర్థి తీసుకెళ్లిన కాంగ్రెస్ నాయకులతో పాటు స్వతంత్ర అభ్యర్థులను ఫ్యామిలీకి తీసుకెళ్తుండగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల కొట్లాట చూడొచ్చు. మనం ఎక్కడంటే ప్రత్యక్షంగా బహిరంగంగానే వాళ్ళు కొట్టుకున్న పరిస్థితి చూస్తున్నాం. అందరూ కూడా బిగ్గబస్సులు వేసుకొని చూస్తున్నారు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలను మీరు ఏ రీతిలో చూస్తున్నారని చూసుకోవచ్చు. ఎందుకంటే పదవి పోతే ఏమైతుందో అన్న కాన్సెప్ట్ కాకుండా ఈ పదవికి ఖచ్చితంగా మేము బానిసలేనమన్న ఉద్దేశం కొద్ది ఒకరినొకరు తన్నుకోవడం, కొట్టుకోవడం ఇవన్నీ చూస్తుంటే ఈ యొక్క సమాజం కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మున్సిపల్ చైర్మన్ కోసము ఈ రకంగా స్వతంత్ర అభ్యర్థులను తీసుకుపోతుంటే ఇటు బీఆర్ఎస్ ఇటు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీరందరూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళను బహిరంగంగా కొట్టుకోవడాన్ని అందరు చూస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే సభ్యులు ఎలా స్వీకరిస్తారని కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క మున్సిపల్ చైర్మన్ కు ఎంత పోటీ ఉన్నదని ఆలోచించాలి. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి మున్సిపల్ యొక్క గెలిచిన వారు తక్కువ కావడం, ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవడం అనేది వారందరూ కూడా ఏంటి చూస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు తీసుకొని పోతే మాకు సభ్యులు చేస్తారు, మాకు కోరం నిండుతుందనే ఉద్దేశం కొద్ది మున్సిపల్ స్థానాన్ని మేము దక్కించుకోవచ్చని చెప్పి ప్రధానంగా 2 పార్టీల వారు కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. ముందుకెళ్లిన తరుణంలో ఇటువంటి దాడులు చేసుకోవడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవన్నీ చూస్తుంటే మరి ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటువంటి సందర్భాలు చూస్తుంటే అందరూ కూడా ఒక ఆలోచనలో పడే విధంగా తెలుస్తుంది. మనం
రైట్, ఒకసారి తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ మాట్లాడుతున్నారు. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఏళ్ళు తిరగకముందే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తూ దాదాపు 40% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు